అవకాశం నేను అర్జునుడికి ఇస్తాను. 10,000 నారాయణ సైన్యం నాతో సమానమైనటువంటి యోధులు, కానీ నేను ఒక్కడిని ఒక పక్షాన ఉంటాను. నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను. భగవంతుడు ఎంత ప్లాన్ చేశాడంటే, ఒకవేళ దుర్యోధనుడు కృష్ణుడిని కోరుకుంటే మళ్ళా పాండవులకు అగ్నిస్ట్గా యుద్ధం చేయాలి కదా, అందుకని చెప్పి నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను. ఎటు కోరుకున్నా ఫేవర్ పాండవులకే జరగాల. అంత పకడ్బందీగా ప్లాన్ చేసి భగవంతుడు దుర్యోధనుడు అర్జునుడికి అవకాశం ఇస్తే అర్జునుడు ఏమన్నాడంటే, స్వామి మీరు నాకు కావాలన్నాడు. వీడు అర్జునుడు దుర్యోధనుడు ఇంకా మిగిలింది 10,000 నారాయణ సైన్యమే కదా, అడ్జస్ట్ అయిపోతారు, వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అన్నాడు అర్జునుడితోటి, ఏమయ్యా నేను ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి నీకు మొదట అవకాశం ఇస్తే నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయనంటే నన్ను కోరుకున్నావేంటయ్యా అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, స్వామి 10,000 నారాయణ సైన్యం మా పక్షాన ఉండి యుద్ధములో మేము విజయం సాధించి ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు దేనికయ్యా అన్నాడు. ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు దేనికయ్యా? ఆ రోజు భగవంతుడు నిర్ణయించాడంట, ఇటువంటి శరణాగతులను రక్షించడం నా బాధ్యత. 10 రోజులు యుద్ధం అయిపోయింది. ఆ యుద్ధం అయిపోతే దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా భీష్మ పితామహుణ్ణి పిలిచారు. ఏమయ్యా వీరుడు సూర్యుడు అని చెప్పి సేనాధ్యక్షుడిని చేస్తే ఒక్క పాండవుణ్ణి కూడా చంపలేదు, ఈ వీరత్వం దేనికయ్యా అన్నారు. భీష్ముడికి కోపం వచ్చింది, అహం దెబ్బతినింది, భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. హే దుర్యోధన ఆపో, రేపు సూర్యాస్తమం లోపల నేనన్నా జీవించి ఉండాలా, పాండవులన్నా జీవించి ఉండాలా, ఇది నా శపథం అన్నాడు. ఇది జరిగిన తర్వాత కృష్ణుడు అర్జునుడు గుడారం దగ్గరికి వచ్చాడు. అర్జునుడు ఏం చేశాడు తెలుసా? శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నాడు. ఏ అర్జున తట్టాడు, స్వామి లేచాడు. ఏమయ్యా కౌరవుల క్యాంపులో ఏం జరిగిందో తెలుసా అన్నాడు. వేగులు చెప్తే విన్నాను స్వామి. ఏం విన్నావు? భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడంట, ఆయనన్నా జీవించి ఉండాలా, మేమన్నా జీవించి ఉండాలి. అంత ప్రతిజ్ఞ భీష్ముడు చేస్తే నిద్రట్టబడుతుందయ్యా నీకన్నాడంట. కృష్ణుడు, స్వామి ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తాను అన్నాడంట. అంతేనంటావా? అంతకన్నా ఇంకేముంది స్వామి, రేపు యుద్ధం చేయాలి, మీరు అనుమతిస్తే పడుకుంటాను. నేను ఒకసారి హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్తే ఒక భార్యాభర్తలు ఉపన్యాసం అయిపోయిన తర్వాత వచ్చి భర్తను చూపించి భార్య అంటది, స్వామి ఈయన రాత్రిపూట చాలా ఇబ్బంది పెడతాడు స్వామి, పడుకొని నిద్రపోడు, అటు ఇటు దొలుతూ